ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం మీకాయా గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు పాలిస్తున్న కాలంలో మీకాయా అనే ప్రవక్త ఉన్నారు. ఆయన తండ్రి పేరు ఇమ్లా. ఆ కాలంలో రామోత్గిలాదు అనే ప్రాంతాన్ని సిరియనులు ఆక్రమించుకుంటారు. అయితే దానిని తిరిగి సంపాదించుకోవాలని ఆహాబు తన వియంకుడైన యూదా రాజు యెహోషాపాతును సహాయం అడుగుతాడు. అప్పుడు యెహోషాపాతు ముందుగా యెహోవా యొద్ద విచారణ చేద్దాం రండి అని ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు తన దగ్గర ఉన్న 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడుగుతాడు. వారందరూ ఒకే మాట చెప్పారు, రాజా, యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మీకు విజయం ఇస్తాడు. కానీ యెహోషాపాతుకు ఇది నిజం అనిపించలేదు. విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఇంకెవరైనా ఇక్కడ లేరా అని అడిగినప్పుడు ఆహాబు, మీకాయా అనే ప్రవక్త ఉన్నాడు, కానీ అతడు నన్ను గూర్చి ఎప్పుడూ మేలు ప్రకటింపక కీడే చెబుతాడు గనక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలా అనవద్దు అని అంటాడు. అంతలో మీకాయాను పిలవడానికి ఒక దూత వెళ్ళాడు. మీకాయా వచ్చేసరికి షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు ఆ 400 మంది ప్రవక్తలు కూర్చొని ఆహాబు పక్షముగా ప్రకటన చేస్తుండగా, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తాడు. మిగతా ప్రవక్తలందరూ కూడా అలాగే చెప్తారు. అప్పుడు మీకాయాను పిలవడానికి వెళ్ళిన దూత, ప్రవక్తలందరూ మంచి మాటలు పలుకుచున్నారు గనక నీవు కూడా వారి మాటలకు అనుకూలంగానే చెప్పు అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవం తోడు నేను దానినే పలుకుతాను అని అంటాడు. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు ఆహాబు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోవాలా వద్దా అని అడగగా, అతడు, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగిస్తాడు, వెళ్ళు అని అంటాడు. అప్పుడు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పితిని అని అంటాడు. అప్పుడు మీకాయా, ఇశ్రాయేలీయులందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెనని చెబుతాడు. అప్పటికే కోపంతో ఉన్న ఆహాబు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గూర్చి కీడే గాని మేలు పలకడని చెప్పలేదా అని అంటాడు. అయితే మీకాయా దేవుని మాటను తెలియపరుస్తూ, యెహోవా సెలవిచ్చే మాట వినండి, యెహోవా సింహాసనము మీద కూర్చొని ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున మరియు ఎడమ పార్శ్వమున నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు ఓడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపించనని యెహోవా సెలవీయగా, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిన నిలవబడి, నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా, ఏ ప్రకారము నీవతనిని ప్రేరేపించెదవని అని అడుగుతాడు. అప్పుడతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండి
అతనిని ప్రేరేపించి జయము నొందుదువు అని చెప్పులాగున నేను వారిని ప్రేరేపిస్తాను అని అన్నప్పుడు, వెంటనే కెనియానా కుమారుడైన సిద్కియా మీకాయా దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంప మీద కొడతాడు. అప్పుడు ప్రవక్త అయిన మీకాయా సిద్కియాను చూసి, నీవు దాక్కోవడానికి ఆయా గదులలోనికి వెళ్తావు కదా, అప్పుడు తెలుస్తుంది అని చెప్తాడు. తర్వాత ఆహాబు కోపంతో మీకాయాను చెరసాలలో వేయించి, మేము క్షేమంగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు మీకాయా, మీరు నిజముగా సురక్షితముగా తిరిగి వస్తే దేవుడు నా ద్వారా మాట్లాడలేదు అనుకోండి అని అంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజైన ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్తారు. ఆహాబు రాజు యెహోషాపాతును చూసి, నీవు రాజవస్త్రాల్లోనే యుద్ధం చేయు, నేను మారువేషం వేసుకుని వస్తాను అని చెప్పి మారువేషంలో యుద్ధానికి వెళ్తాడు. అయితే సిరియనుల రాజు అప్పటికే తన రథాధిపతులైన 32 మందిని పిలిచి, మీరు కేవలం ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడమని చెప్తాడు. అప్పుడు వారు రాజవస్త్రాల్లో ఉన్న యెహోషాపాతుతో పోట్లాడుతున్నారు. అయితే యెహోషాపాతు కేకలు వేయగా ఆ రథాధిపతులు ఇతను ఇశ్రాయేలు రాజు కాదని గుర్తుపట్టి అతనిని విడిచిపెట్టారు. అయితే ఒకడు గురి చూడకుండానే ఒక బాణం వేస్తే అది ఆహాబు యొక్క కవచపు కీలు మధ్యలో తగులుతుంది. అప్పుడు ఆహాబు, నాకు గాయమైంది, రథము తిప్పి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన రథసారథితో చెప్తాడు. ఆహాబుకు తగిలిన గాయంలో నుండి రక్తము కారి రథములో మడుగు కట్టగా అతడు సాయంత్రానికల్లా మరణిస్తాడు. అలా ఇశ్రాయేలు సైన్యం కాపరి లేని గొర్రెల్లా చెల్లా చెదురైంది. మీకాయా చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? సత్యం చెప్పడం అంత సులభం కాదు. కొన్నిసార్లు అందరూ వ్యతిరేకించినా కూడా నిజమే చెప్పాలి. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన వాక్కు ఎప్పుడూ తప్పు కాదు. మీకాయా ప్రజాదరణ కోసం కాదు, నిజం కోసం నిలబడ్డాడు. దేవుని వాక్కును నిర్భయంగా తెలియజేశాడు. మనం కూడా మీకాయా లాగా ఒంటరిగా ఉన్న నిజం కోసం మాత్రమే నిలబడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share and subscribe to Parable Point.